గుడ్ మార్నింగ్ ఫ్రమ్ థార్ డెజర్ట్. మౌంటైన్ ఏరియాస్ అటు సైడ్ అనుకో మనకు ఫాగ్ తోటి చలికాలంలో ఫుల్గా చలి, ఇక్కడ వాటర్ ఉంటుంది అన్నమాట. డ్రైగానే ఉంది, చలి మాత్రం ఫుల్గా ఉంది. సో మనం వేసుకున్న టెంట్ని మనం రిమూవ్ చేసి బ్యాగ్స్ అన్ని సర్దుకొని కిందకైతే వెళ్ళిపోవాలి. ఈ చీకట్లోని కిందకి వెళ్ళి మన బైక్స్ అనేవి ఎలాగున్నాయి ఒకసారి చెక్ చేయాలి. మన బండిలో సేఫ్గానే ఉన్నాయి. పాపం స్టార్ట్ అయిపోదాం. కిక్ కొడదామా? చలికి బండి స్టార్ట్ అవుదాం. కిక్ కొట్టండి. ఇప్పుడు మన బైక్స్ అయితే స్టార్ట్ అవ్వట్లేదు, ఎందుకంటే చలి వల్ల ఇంజిన్ అనేది ఫ్రీజ్ అయిపోయింది కాబట్టి. చలి మామూలుగా లేదు. డెజర్ట్ మధ్యలో నుంచి వెళ్ళడం వల్ల చలి చాలా విపరీతంగా ఉన్నది. మొత్తం చీకటిగానే ఉంది. థార్ డెజర్ట్ నుంచి కొల్దారా విలేజ్కి అయితే వెళ్ళాలి. 34 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. మీరు కనుక మన రాజస్థాన్ సిరీస్ని ఫాలో అయితే మీకు తెలుస్తుంది. హాయ్ గైస్, మనం ఇప్పుడు ఇండియాస్ వన్ ఆఫ్ ద హాంటెడ్ ప్లేస్లో ఉన్నమాట. ఇది కొల్దారా విలేజ్. ఇది 3rd హాంటెడ్ ప్లేస్ ఇన్ ఇండియా. ఈ విలేజ్లోని నైట్కి అందరూ డిసప్పైర్ అయిపోయారు. ఇది గోస్ట్ విలేజ్ అని కూడా అంటారు. ఇప్పుడు లోపలికైతే వెళ్ళబోతున్నాం. లోపల చాలా సస్పిషియస్ థింగ్స్ ఇప్పటికీ జరుగుతున్నాయి అనేసి నమ్ముతారు అనమాట. ఇది మళ్ళీ ఆర్కియాలజికల్ సైట్. సో మనం లోపలికైతే వెళ్ళిపోతాం. ఇప్పుడు ప్రజెంట్ ఆర్కియాలజికల్ సైట్ కొల్దారా విలేజ్కి అయితే లోపలికి ఎంటర్ అయిపోయాము. మనుషులు చాలా తక్కువ మంది ఉంటారు. వీళ్ళు 30 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు పర్ పర్సన్. చలి మామూలుగా లేదు. చూద్దాం లోపల ఎలాగుందనేసి. ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ. ఫుల్ ముళ్ళుతో చిన్నప్పుడు చదువుకునే వాళ్ళం కదా మనం. క్యాక్టస్ ప్లాంట్స్ ఇవే క్యాక్టస్. ఇది కూడా డెజర్ట్లోనే ఉంది కొల్దారా విలేజ్. అక్కడే క్యాక్టస్ ప్లాంట్స్ మాట ఇవన్నీ. మేమైతే ప్రజెంట్ కొల్దారా విలేజ్ లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూడాలి మరి అలా ఉంటుంది అన్నది. నీకు ఏదైనా సౌండ్ వినిపించిందా? లేదా, నాకు ఎవరో అరుస్తున్నట్టు వినిపించింది. నాకు సౌండ్స్ వస్తున్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీ ఆలోచన అలా ఉందేమో. మరి ఇక్కడ ఏం లేదని అనే అనిపిస్తుంది. ఇచ్చినేమో తిరిగిరా నోట్లో నూరుకుంటారు కదా, అది చూడు కింద ఉంది. ఇది తిరగవేసి పడిపోయి ఉంది. పర్ఫెక్ట్ స్క్వేర్ షేప్. అప్పట్లో అన్నారు చూసావా, నైట్కి ఖాళీ అయిపోతే వంట చేసుకున్నవి ఫుడ్ కూడా ఇక్కడ అలా స్టాక్ ఉండేదని. అది కాదురా, 200 సంవత్సరాల క్రితం ఉన్న గోడలు ప్రజెంట్ ఇప్పుడు కూడా ఎలాగ ఉన్నాయంటే నీకేం డౌట్ రాలేదా? వచ్చింది మాయా. అప్పటి నుంచి ఊర్లో మనిషి అన్నోడు లేడు కదా, సో ఎలాగున్నవే అలాగే ఉండిపోయాయి. ఏమీ కదలలేదు, మెదలలేదు. కానీ ఏదో తేడా కొడుతుంది. చెట్లే చూస్తుంటే కొద్దిగా భయం వేస్తుంది తెలుసా. లోపలికి వెళ్ళాలంటే గోడలు చూస్తే భయం వేయట్లేదు నీకు? పదా ముందుకి లేట్ ఉందో చూసి వచ్చేద్దాం. ఇంత దూరం వచ్చింది కదా. అరే మధు, ఇక్కడ ఏంటి రాళ్ళు ఎట్టి పడితే అటు పడిపోయి ఉన్నది. కొంచెం ఇక్కడ ఏదో సస్పిషియస్ థింగ్స్ ఏదో జరిగినట్టు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇది అసలు ఆర్కియాలజీ సైట్ అలాగైందిరా. 1825లో ఏం జరిగిందంటే, ఈ ఏరియా ఎంతైతే 84 విలేజెస్ ఉన్నాయో అవన్నీ ఒకేసారి మనుషులు మాయమైపోయారు. సో దీనికి 3 రీజన్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఆ 3 రీజన్స్ ఏంటంటే, సలీం సింగ్ అనే ఒక వ్యక్తి బ్లాక్ మ్యాజిక్ అప్లై చేసాడు, దానివల్ల అందరు మాయమైపోయారు అనుకుంటారు. నెక్స్ట్ ఏంటంటే కొంతమంది డ్రాట్ అనుకున్నారు. డ్రాట్ అంటే మీకు తెలుసు కదా, వాటర్ లేని సిచ్యువేషన్ అది. సో నెక్స్ట్ ఏంటంటే ఎర్త్క్వేక్ అని చెప్తున్నారు. సో ఎగ్జాక్ట్ రీజన్ అయితే ఎవరికి తెలియదు. సో మాయమైపోవడం వల్ల ఇది ఒక హిస్టారికల్ ప్లేస్ అయిపోయింది. సో 1825 నుంచి 2025 చూసుకుంటే నియర్లీ 200 years నుంచి ఈ ప్లేస్ ఇలాగే
వేకెంట్గా మాయమైపోయి ఉంది, మనుషులు ఎవరు లేరు, ఇలాగే ఉందని చాలామంది చెప్తున్నారు. అందుకే ఇది ఆర్కియలాజికల్ సైట్ అయింది. కానీ ఇక్కడ భయంకరంగా అనిపిస్తుంది నాకు. ఎటు చూసినా రాళ్ళు ఎన్ని పడిపోయి ఏమైనా నిజంగా ఏమైనా దెయ్యాలు ఏమైనా ఉన్నాయంటవా? సో బ్లాక్ మ్యాజిక్ ఇంపాక్ట్ కాబట్టి కొంతమంది బిలీఫ్ అనుకుంటారు. నేను చెప్పినట్టు మిగతా 2 రీజన్స్ కూడా అవ్వచ్చు, కానీ మ్యాక్సిమం బ్లాక్ మ్యాజిక్ అని చాలామంది చెప్పారు. నిజమే, నేను అక్కడ బోర్డు కూడా చూశాను, ఏవి ముట్టుకోవద్దు లోపలికి వెళ్ళినప్పుడు. బోర్డు అమ్మ ఎంత పెద్ద కథ ఉంది దీనికి. ఎందుకు ఆ రోజుల్లో ఎవరిని ఇలాంటి పేరు ఉందనుకో ఆ నెగిటివ్ అనేది ఎగ్జిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఏంటి అప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా మిస్ఫార్చ్యూన్ జరుగుతుంది మనిషికి, ఇలాంటి పేరు ఎవరికి ఉంది అంటే ఇన్వైట్ చేసినట్టు అవుతుందా? ఎక్కడ పిలకూడదు హిస్టారికల్ సైట్స్ అసలు. ఓకే ఓకే ఓకే, అయితే నేమ్స్ తో పిలకూడదు అనమాట మనం. అవును. అవసరమా ఇక్కడ ప్రతిదీ నీకు అవసరమా? పదా అయితే పదంట్లే, ఇక్కడ ఎక్కువసేపు నిజంగానే ఉండడం మంచిది కాదు. ఈ కొల్లార విలేజ్లోని ఎంట్రన్స్ దగ్గర మాత్రం కొన్ని ఇల్లులు ఆర్టిఫిషియల్గా అయితే కన్స్ట్రక్ట్ చేస్తారు, ఇల్లు టూరిజం డెవలప్ చేసుకోవడానికి. వెనకతలు అయితే నిజమైన ఇల్లులు ఉన్నాయి, డిస్ట్రాయ్ అయిపోయినవి, అవి చూడండి. ఈ ఆర్టిఫిషియల్ ఆర్ట్ల మీద చూసి టైం వేస్ట్ చేసుకోకండి. మనమైతే ఇప్పుడు అమర్సాగర్ జైన్ టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాము. కొల్దార విలేజ్ నుంచి అమర్సాగర్ జైన్ టెంపుల్ వచ్చేసి 16 కిలోమీటర్స్ డిస్టెన్స్. అమర్సాగర్ జైన్ టెంపుల్, ఈ టెంపుల్ వచ్చేసి 1928లో కన్స్ట్రక్ట్ చేశారు. చూడడానికి కృష్ణుడి గుడిలా ఉంటుంది, కానీ ఇది కృష్ణుడి గుడి అయితే కాదు, ఇది బుద్ధుడి టెంపుల్. మనం అయితే ప్రజెంట్ జైసల్మీర్కి 5 కిలోమీటర్స్ దూరంలో ఉన్న టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. ఈ టెంపుల్ చుట్టూరు లేక్ మాట, చూడండి ఎలాగుందో. ఈ లేక్ అంతా టోటల్గా డ్రై అయిపోయింది. అక్కడ మధ్యలోని ఆ స్తూపాలు అవన్నీ అక్కడక్కడ ఉన్నాయి. ఈ ఆర్కిటెక్చర్ వచ్చేసి చాలా క్లియర్గా హిందూ ఆర్కిటెక్చర్లో కనిపిస్తుంది, కానీ లోపల జైన్కి సంబంధించిన గుడి. మీరు జైసల్మీర్ వైపు వచ్చినప్పుడు కొంచెం కార్నర్లో ఉంటుంది, ఇదైతే చూడడానికి ప్రయత్నించండి. ఈ ఆర్కిటెక్చర్, ఈ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ మిమ్మల్ని చాలా అట్రాక్ట్ చేస్తుంది. జైసల్మీర్లో ఏ లెవెల్లో అయితే చలి ఉందో మధ్యాహ్నం అదే లెవెల్లో ఎండ కూడా ఉంటుంది. సో వాటర్ బాటిల్, క్యాప్ అయితే క్యారీ చేసుకోండి. ఇక్కడ నుంచి జైసల్మీర్ సిటీ లోపలికి వెళ్ళడానికి 6 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంటుంది. మన రాజస్థాన్ సిరీస్లో నేను ట్రావెల్ చేసిన ప్రతి ప్లేస్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను, మీరు ట్రావెల్ చేసినప్పుడు యూజ్ అవ్వచ్చు. మేము జైసల్మీర్ ఫోర్ట్కి రీచ్ అయ్యేటప్పటికి లంచ్ టైం అయితే అయ్యింది. ఈ చుట్టుపక్కల ఫుడ్ స్టాల్స్లోనే మేము లంచ్ అయితే కంప్లీట్ చేసాం. రాజస్థాన్లో ఇది 2nd ఓల్డెస్ట్ ఫోర్ట్. దీంట్లో 1/3 ఆఫ్ పాపులేషన్ అప్పట్లోని ఈ ఫోర్ట్ లోపలే ఉండేది అన్నమాట. అయితే ఇప్పుడు జైసల్మీర్లో ఉన్న జైసల్మీర్ ఫోర్ట్ లోపలికి అయితే వెళ్ళబోతున్నాము. రాజస్థాన్లోని జైసల్మీర్లోని ఇది వన్ ఆఫ్ ద మెయిన్ అట్రాక్షన్. ఈ జైసల్మీర్ ఫోర్ట్ ఇది వన్ ఆఫ్ ద లివింగ్ ఫోర్ట్ ఇన్ ఇండియా అని కూడా అంటారు. మన సిటీస్ అండ్ విలేజెస్లోని మనం ఎలా నివసిస్తామో ఈ ఫోర్ట్లో కూడా జనాలు అప్పటికి మనుషులు లోపల నివసిస్తారు. ఈ ఫోర్ట్లో షాపింగ్, కెఫేస్, మళ్ళీ మ్యూజియంస్ చాలా ఉంటాయి. ప్లస్ ఈ ఫోర్ట్ వచ్చేసి ఒక ఆర్ట్ అండ్ కల్చర్కి ఒక ప్రత్యేకత. రాజస్థాన్లోని చాలా డిజైన్డ్ క్రాఫ్ట్స్ జైసల్మీర్ ఫోర్ట్ చుట్టుపక్కల దొరుకుతాయి. ఇది వచ్చేసి ఒక మెయిన్ టూరిస్ట్ అట్రాక్షన్ అనే చెప్పచ్చు. ఈ ఫోర్ట్ అంతా తిరిగి చూడడానికి మీకు చాలా టైం అయితే పడుతుంది. దానికి తగ్గట్టుగా మీరు వచ్చినప్పుడు ప్లాన్ చేసుకోండి. పైన రాజ్యం కొండ మీద ఉంటుంది, కింద నుంచి ఎవరైనా వార్కి వచ్చినప్పుడు సింపుల్గా తప్పించుకోవడానికి వాళ్ళని ఈ మోడల్లో కన్స్ట్రక్ట్ చేయబడింది అన్నమాట. ఈ దారిలోని రాళ్ళు వేసి ఆ యుద్ధాన్ని ఎదుర్కొనే వాళ్ళు. ఈ రాజ్యం మొత్తం ఫుడ్ స్టాల్స్, షాప్స్ తోటి అయితే నిండిపోయింది. ఫుల్గా బొమ్మలుగా లేదు, ఎటు చూసినా కలర్ఫుల్గా ఉంది. ఈ ఫోర్ట్ మొత్తం లివింగ్ ఫోర్ట్ అవడంతో లోపల చాలామంది జనాలు అందరూ షాపింగ్కి, ప్లస్ ఇంకోటి ఫుడ్ స్టాల్స్ అన్నీ ఫుల్గా నిండిపోయి ఫుల్ బిజీగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ షాపింగే, అక్కడ పడితే అక్కడ. ఇదంతా మళ్ళీ ఫోర్ట్ లోపల. ఇక్కడ వచ్చేసి సన్సెట్ వ్యూ పాయింట్ అంట, జైసల్మీర్ ఫోర్ట్ పైనే. ఇదిగోండి ఇలా వే అంట. ఇక్కడ కెనాల్ ఉంది, ఇక్కడ నుంచి కంట్రోల్ చేసేవాళ్ళు అన్నమాట.
గోల్డెన్ సిటీ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు అన్నమాట. ప్రతి బిల్డింగ్ ఇక్కడ వచ్చేసి గోల్డ్ కలర్ లోనే కనిపిస్తుంది. ఇదంతా గోల్డ్ కలర్ బిల్డింగ్సే కదా. వీళ్ళందరూ ఏంటంటే రాజస్థానీ వాళ్ళు వాళ్ళ కల్చర్ని ఇప్పటికీ మెయింటైన్ చేస్తారు. ఆ ప్లేస్లో మేమైతే బైక్ రెంట్లు తీసుకున్నాము. ఆ బిల్డింగ్ వెనకాతల అది ఒక హోటల్, ఆ హోటల్ వెనకాతల సైడ్ మేము బైక్ రెంట్లు తీసుకున్నాము. హలో, ధన్యవాద్. మాది రాజస్థాన్ నుంచి వచ్చింది. మీది మా ఛానల్ చూస్తుంది. మీది లైక్ కొట్టండి. నచ్చితే మాది ఎర్ర గంట నొక్కండి. ట్రై చేద్దాం. నేనైతే బాంగ్ టేస్ట్ చేశాను. టేస్ట్ చేస్తే ఎలా ఉందంటే లైట్ మాట. ఇది వచ్చేసి 150 రూపీస్ బాంగ్ లస్సీ. బాంగ్ షేక్ అయితే 200 రూపీస్ మాట. ఇది వచ్చేసి ఆథరైజ్డ్ బై గవర్నమెంట్. ఇది దీంట్లోని మొత్తు పదార్థం ఉంటుంది. జస్ట్ లైట్ తీసుకున్నాము, చిన్న మొత్తు 1 అవర్లో వస్తుందంట. చూసాము, టేస్ట్ అయితే పర్వాలేదు, నార్మల్ లస్సీ లాగే ఉంది. కానీ సంథింగ్ డిఫరెంట్. అది లోపలికి దిగుతున్నప్పుడు నాకైతే మొత్తం అదేమి అనిపించట్లేదు. నేను ఫస్ట్ టైం ఎప్పుడు ఇలాంటి పదార్థాలను ఎప్పుడు లైఫ్లో ట్రై చేయలేదు. ఇది వచ్చేసి జైసల్మేర్ ఫోర్ట్కి బయట లెఫ్ట్ సైడ్లో ఉంది. ఇవి మళ్ళీ కుకీస్ రూపంలో కూడా ఉంటాయి. ఆ కుకీస్ రూపంలో వచ్చేసి అవి 1000 రూపీస్ 10 బిస్కెట్స్. సింగిల్ బిస్కెట్ అయితే ఇవ్వడు, మళ్ళీ 5 బిస్కెట్స్ కూడా ఇస్తాడంట. అవి మొత్తు పదార్థాలు మనకు ఎలాగో అవసరం లేదు, మనం ఎప్పుడు ట్రై చేయం కూడా. ఇదేదో జస్ట్ లస్సీ నార్మల్ లైట్ అనేసి నేను ట్రై చేశాను. నా బ్యాక్ సైడ్ ఉన్నది అదే షాపు. మాకు 200 అయింది. కడుపు నిండుగా తిన్నాము. చూడండి ఐటమ్స్ మామూలు చట్నీ అయితే దోల అన్నిటికన్నా. మా ఇది చూద్దాం బ్రెడ్ బజ్జీ ఎలాగుంటుందో. బాగుంది కదా అంకుల్ జీ? ఏ ప్లేట్ దేదో మాయా. ఇవి చూడు కచోడాలు. వీళ్ళు కొత్తగా వేసారు చట్నీ, ట్రై చేయ. బాగుంది మాయా, ఇంకో ట్రై చేద్దాం. పకోడీ సార్, జిలేబీ చాలు తిను మాయా. ఇది అది రాజస్థాన్ పకోడీ ఎలా ఉంది? पाँच दे 40 वाला ठीक है. 40 वाला हाँ ठीक है. ఇక్కడ 1 లెక్క తీసుకుంటే 10 రూపీసే.